హాయ్ రుబిక. హలో మ్యామ్. ఈ ర్యాంక్ సాధించినందుకు చాలా థ్యాంక్స్ అమ్మ. చాలా నువ్వు ఇంతగా సంతోషంగా ఉన్నావు అంటే నీకు కారణం ఎవరు? నా ఈ సక్సెస్ రేట్ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు నా వెనకాల నా పేరెంట్స్ మ్యామ్. వాళ్ళు పడ్డ కష్టం, వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న నా చదువు పట్ల వాళ్ళు పడ్డ కష్టం ఈరోజు నన్ను మీ ముందు ఇలా నా సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మ్యామ్. థ్యాంక్ యూ. నువ్వు ఏ స్కూల్లో చదివినావమ్మా? నేను నా నర్సరీ నుంచి 8th క్లాస్ దాకా నేను ట్రినిటీ మోడల్ హై స్కూల్ పరమాల విలేజ్లో చదివాను మ్యామ్. అండ్ 9th 10th వచ్చేసి సూర్యచంద్ర ప్యాలెస్ స్కూల్ వనపర్తి డిస్ట్రిక్ట్లో చదివాను. అండ్ నా ఇంటర్మీడియట్ వచ్చేసి శ్రీ చైతన్య కాలేజ్లో హైదరాబాద్లో చదివాను. నా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ నిమిత్తం నేను డెహ్రాడూన్లో అడ్వాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్లో చదివాను మ్యామ్. నువ్వు స్కూల్లో కూడా ఇలాగే చలాక్గా ఉంటావా? ఎస్ మ్యామ్. అండ్ నాకు చాలా ఇంట్రెస్టెడ్ వచ్చేసి సింగింగ్ అండ్ లిజనింగ్ అండ్ రీడింగ్ బుక్స్ అండ్ దట్స్ ఇట్ మ్యామ్. మా నాన్న మా ఫ్యామిలీ మెంబర్స్తో చాలా ఫ్రెండ్లీ వైబ్స్ తెప్పిస్తూ వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ తెప్పించి వాళ్ళు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళకి అంత లైక్ అండ్ నాతో టైం స్పెండ్ చేయడం అంత ఇష్టం మ్యామ్ వాళ్ళకు. నువ్వు స్కూల్లో మీ ఫ్రెండ్స్తో కూడా ఇలాగే చలాకీగా ఉండి బాగా హ్యాపీగా? ఎస్ మ్యామ్. నా ఫ్రెండ్స్తో మా టీచర్స్ నా టీచర్స్ వచ్చేసి నాకు ఫ్రెండ్లీ వైబ్స్ ఇచ్చేవాళ్ళు మ్యామ్. ప్రతిదీ ఎలా అంటే నాకు ఏ డౌట్స్ వచ్చినా ఏదైనా అంటే వాళ్ళకు సార్ వాళ్ళ టీచర్స్ అనేది నేను భయపడకుండా చాలా ఫ్రెండ్లీ వైబ్స్తో ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా నాకు అలానే ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఒక ఫ్రెండ్లీ వైబ్ అంటే స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే మ్యామ్ క్లాసెస్లో టీచర్స్ని అడగాలంటే భయపడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చేసి అడిగితే ఏమంటారు అనే టెన్షన్లో ఉంటారు. బట్ నాకు అలాంటి వైబ్స్ లేవు మ్యామ్. వాళ్ళు నాకు చాలా ఫ్రెండ్లీగా ప్రతిదీ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇచ్చేవాళ్ళు మ్యామ్. ఒక గురువులా ఒక తల్లిదండ్రులు మీకు ధైర్యం ఇచ్చేవాళ్ళు, సలహా ఇచ్చేవాళ్ళు టీచర్స్. ఇంట్లో కూడా ఎప్పుడన్నా నువ్వు స్కూల్ పోయి వచ్చిన తర్వాత చదువుకున్నావంటే టెన్షన్ కానీ ఎప్పుడే కానీ నువ్వు టెన్షన్ పడవా? ఇలానే సాధించగలుగుతానా లేదా అనేది టెన్షన్ ఎప్పుడన్నా? మ్యామ్ అస్సలు లేదు మ్యామ్. నేను అస్సలు టెన్షనే పడలేదు. అండ్ ఎప్పుడు వచ్చేసి నేను ఓన్లీ ఒక 1.5 hour మ్యామ్ లాస్ట్ చదివేది నేను మా ఇంట్లో మా స్కూల్ లెవెల్ ఆ టైంలో. ఇప్పుడు వచ్చేసి ఇంకా నా స్టడీస్ పెరిగే కొద్దీ దాన్ని టైం ఎలాంగేట్ చేస్తూ ఈరోజు ఈ ర్యాంక్ సాధించినాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు స్కూల్లో మీ టీచర్స్ నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు, నీకు మంచిగా నీకు ఈరోజు నువ్వు ఈ ర్యాంక్ సాధిస్తావు అని నీకు ధైర్యం చెప్పిన వాళ్ళు, నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు టీచర్స్ కానీ ఎవరైనా ఉన్నారా? ఎస్ మ్యామ్. నాకు వచ్చేసి మా స్కూల్ లెవెల్లో సబీరా మ్యామ్ అని ఉంటుంది మ్యామ్. తను ఎలా అంటే ఒక స్టూడెంట్ టీచర్స్ దగ్గర ఉండే బాండ్ నాకు అలా ఒక ఫ్రెండ్లీగా ఒక సిస్టర్గా ఒక గైడ్గా ఉండి నాకు ఈరోజు ఆమె ఇచ్చిన మోటివేషన్ అండ్ ఆమె ఇచ్చిన నాకు సలహాలు నన్ను ఈరోజు మీ ముందు ఇలా నిల్చోబెట్టినాయి మ్యామ్. అండ్ మా టీచర్స్ వచ్చేసి ఇంకా మా సురేందర్ సార్ ఇంకా మా గార్గి మేడం వీళ్ళందరూ నాకు చాలా మోటివేషన్ ఇచ్చారు మ్యామ్. ఎందుకంటే లైఫ్లో మనము ఎలా ఉంటే ఎలా సక్సెస్ అయితే వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. అంటే మనం ఏ లెవెల్లో ఉంటే మనకు సమాజంలో ఒక రెస్పెక్ట్ వస్తుందని నాకు ప్రతిదీ ఇలా మోటివేట్ చేస్తూ గైడ్ చేసేవాళ్ళు మ్యామ్. అండ్ నాకు వచ్చేసి నా ఫ్రెండ్స్ వచ్చేసి దే ఆర్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ మీ మ్యామ్ ఇన్ మై లైఫ్. అండ్ వాళ్ళు నా ప్రతి లో మూమెంట్లో లో స్టేజ్లో ప్రతి బాధా కండిషన్లో నేను ఎలాంటి కండిషన్లో ఉన్నా నాకు వాళ్ళు ఇచ్చిన మోటివేషన్ ఇన్స్పిరేషన్ అయినా. వాళ్ళు నా లైఫ్లో వచ్చేసి వాత్సల్య, దీపిక, లలిత, శిరీష మ్యామ్. వీళ్ళు నాకు నీకంటూ నువ్వు ఏమైనా చేయగలవు, నువ్వంటూ అనుకుంటే ఏదైనా చేయగలవు, అసలు నువ్వు రుబిక అంటే అసలు నువ్వు ఏ కండిషన్లో ఉన్నావో నన్ను అంతగా ప్రోత్సహించేది మా ఫ్రెండ్స్ మ్యామ్. వాళ్ళ సపోర్ట్ ఇంకా నాకు నా లైఫ్లో మాకు రమణ టీచర్ అనే సార్ నాకు గైడ్ చేశాడు మ్యామ్. ఆ సార్కి నా ఫస్ట్గా ధన్యవాదాలు చెప్తున్నా మ్యామ్. ఆ సార్ చెప్పిన గైడెన్స్ వల్లనే అసలు మాది మారుమూల గ్రామం నుంచి కాబట్టి మేము బయట
గ్రామాల్లో ఉండి అక్కడి వరకే అంకితం అనుకున్నాం మ్యామ్ స్టడీస్. బట్ ఆ టీచర్ కోచ్ వల్ల గైడ్ వల్ల ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ముందుగా రమణ సార్కి నా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. చూశారు కదండి, ఈరోజు రూపిక ఇంత స్థాయిలో ఉంది అంటే వాళ్ళ అమ్మ నాయన సాధించినందుకే, వాళ్ళ అమ్మ నాయన కష్టపడినందుకే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని రూపిక చెప్పుకుంటుంది. అంతేకాదండి, ప్రతి తల్లిదండ్రి కూడా కూలి కష్టం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ పొద్దు ఆయన వాళ్ళ అమ్మ నాన్న కష్టపడినట్టు కూడా మిగతా వాళ్ళు కూడా కష్టపడి చదివిస్తలేరని కాదు. కానీ మనం కూడా మన పిల్లల మీద ఆడ మొగ అని తేడా లేకుండా వీళ్ళ నాన్న వీళ్ళ డాడీ చూసినట్టు మీరు కూడా మగ పిల్లలు ఆడపిల్లలను చూడకుండా సరి సమానంగా చూసి ఎంత కష్టమైనా సరే జాబులు చదివిస్తే జాబులు ఏమొస్తున్నాయి ఎక్కడొస్తున్నాయని క్వశ్చన్ వేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ క్వశ్చన్కి మనకి చదువు రాకపోయినా పర్వాలేదు, సమాజంలో మన పలానోని బిడ్డనంట ఈరోజు ఈ చదువు జరిగింది అనే గుర్తింపు మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు చచ్చే వరకు వాళ్ళకు గుర్తింపుగా ఉండిపోతుంది. ఒకవేళ జాబ్ రాకపోయినా తన శక్తి ఉన్న కాడికి ఏదో తన తోచిన జాబ్ చేసుకొని బతుకుతుంది ఆడపిల్ల. కానీ రేపు పొద్దున మనం పెళ్లి చేసిన తర్వాత ఒకరి ఇంటికి పంపించిన తర్వాత ఆ భర్త ఎలాంటి వాడు, ఆ అత్తమామ ఎలాంటి వాళ్ళు ఉంటారో మనకు తెలియదు. ఆ ఉద్దేశంతో వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ నా పిల్లకి కష్టం రాకూడదు, మగపిల్లగానిలక్కనే మగపిల్లలను ఎట్లా చూస్తారు, ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఆయనకి, అలాగే ఆయన కూతురు ఆయన చూసుకోకుండా కొడుకులాగానే భావించి ఆయనని ఆ పాపని ఇంతగా చదివించిన తర్వాత రేపు పొద్దున జాబ్ వచ్చిందంటే 10 మందికి నేను కూడా సాయం చేస్తాను, మా నాయనమ్మ నాకు అదే నేర్పించారు, నా వెనకాల ఉండి నన్ను అదే సాధించాలి, నువ్వు సాధించిన తర్వాత మమ్మల్ని చూసినా చూడకపోయినా తల్లి నువ్వు 10 మందికి సాయం చేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మనలాంటి బీద వాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో. నువ్వు చదువు 10 మందికి పంచాలి, 10 మందికి నేర్పించాలి, 10 మందికి తెలియాలి సమాజంలో అని వాళ్ళ నాయన ఆమెకు ఎంటగా ఉండి తోడుగా ఉండి ధైర్యం ఇచ్చాడు. కానీ అలాంటి ధైర్యం మనం కూడా మన పిల్లలకి భవిష్యత్తులో ఎంతోమంది ఉన్నాం కాబట్టి మన శక్తి ఉన్న కాడికి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనకడ శక్తి లేకపోవచ్చు చదివేయడానికి, కానీ మన శక్తి ఉన్న కాడికి మనం చదివిస్తే ఇలాంటి వాళ్ళు చాలామంది చదువుకున్న పిల్లలు మన పిల్లల కోసం మనకు ముందుకు వస్తారు. ఎందుకంటే ఈరోజు నేను చదివాను కాబట్టి మా నాన్న శక్తి ఉంది కాబట్టి మా నాన్న కష్టపడ్డాడు కాబట్టి చదివించాడు. మా అమ్మ కూలి పని పోయి రాత్రనక పగలనక మా అమ్మ వాననక ఎండనక కూలి పని పోయి నా కోసం చదివించింది కదా, ఆడపిల్లని చూడకుండా కూడా ఇంట్లో పని నేర్పించకుండా నన్ను ఒక సమాజంలో నిలబెట్టింది కదా మా అమ్మ అని తన అవతలలో కూడా ఆడపిల్లలకు కూడా మనం ధైర్యం ఇచ్చాలి. ఆడపిల్ల పుడుతుందంటేనే ఒడ్ల గింజేసి చంపేస్తున్నారు ఈ కాలంలో, కానీ అలా జరగకూడదు సమాజంలో. ఎందుకంటే ఆడపిల్ల కూడా ఒక మనిషే కదా. ఒకరింటికి పంపిస్తున్నామంటే మా తల్లి తండ్రి తమ్ముడు మీద అన్న మీద ఆధారపడి ఉండకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు అంతా చెప్పే కదా ఆడపిల్లని కూడా మనం కూడా చూడగలుగుతాం. రేపు పొద్దున తమ్ముడికి పెళ్ళైనా అన్నకి పెళ్ళైనా వచ్చిన వదిన మన మనిషి కాదు కదా. మంచిది ఉంటే మన మనిషి అవుతుంది, మంచిది కాకపోతే మన మనిషి కాదు. నా కుటుంబం నా పిల్లలు నా భర్త అనుకుంటుంది. ఓ దయానికి అత్తమామని చుండి కూడా ఉండదు. అదే మనం చదివించి ఒక స్థాయిలో నిలబెడితే తన కాళ్ళ మీద తన బతుకగలుగుతుంది, తల్లిదండ్రులని ఆశించదు, అన్న వదినని ఆశించదు. ఇలా పుట్టింటికి కూడా బరువు కాకుండా ఉండిపోతుంది. ఇలా వాళ్ళ డాడీకి ఉన్నట్టే ఆలోచన వాళ్ళ నాయనకున్న ఆలోచన కూడా ప్రతి తండ్రికి రావాలని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఆడపిల్లని ఈరోజు సమాజంలో ఒడ్ల కిందేసి చంపేయాలంటున్నారు, మధ్యలోనే తీసేస్తున్నారు. హాస్పిటల్లో చాలా జరుగుతున్నాయి ఇట్లాంటివి. కానీ ఇలాంటివి జరగకుండా ఆడపిల్లలు సమాజంలో ఒక స్థాయిలో ఉండాలని, ఆడపిల్లలు కూడా మగపిల్లలతో పాటే మనకు కూడా కూతురు అనుకోకూడదు, కొడుకు అనుకునే ఉద్దేశం మనం మనసులో పెట్టుకొని నేను ఉన్నా బిడ్డ నువ్వు ఎంత దూరం వెళ్తావో వెళ్ళు, నేను మీ అమ్మ నీ వెనకాల అడుగేస్తాం, నువ్వు ముందు అడిగేస్తాం మేము వెనకాల అడిగేస్తామని ప్రతి తండ్రి బిడ్డకి ధైర్యం ఇస్తే ప్రతి బిడ్డ ఆడబిడ్డ కాకుండా మగబిడ్డగా ఇవి ప్రతి సాధించడానికి ముందుకెళ్ళదో అది సాధించడానికి తండ్రి తల్లి మాటలు దృష్టిలో పెట్టుకొని అరే మా నాన్న నాకు ఇంత ధైర్యం ఇచ్చాడు కదా, నేను ఒక కొడుకునిలాగా నేను పెంచాడు కదా, నేను కూడా ఈరోజు కొడుకులాగా మా నాన్నని నేను పేరు నిలబెట్టాలని ఆ కూతురు ఆలోచనలు ఎక్కడ పోవు. ఈరోజు ప్రేమలు ఇవన్నీ వస్తున్నాయంటే ఆ ప్రేమలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒకటి మన తల్లిదండ్రులు చేసే తప్పు వల్లనే. అది తప్పు మనం చేయకూడదు అనుకుంటే మన కూతురు మనం తప్ప ఆ కూతురు చేయకూడదు అనుకుంటే తల్లిదండ్రులు మనం కరెక్ట్ ఉండాలి. మనం ధైర్యం ఇచ్చినామంటే మనం ప్రేమ చూపించినామంటే కూతురు చెప్పిన బాటకి మనము సరే అన్నామంటే నాన్న ఇది నేను చేస్తాను అని మన కూతురు మనల్ని అడిగిందంటే మనం సరే అని చెప్పినామంటే ఆ కూతురు ప్రేమ కాదు కదా, పరాయి మొగోళ్ళకి వెళ్ళి కూడా చూడదు. మనం ప్రేమ చూపించినామంటే ఈరోజు రూపిక వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ నాన్న చూపించిన ప్రేమ ప్రతి తల్లిదండ్రులు చూపించినారంటే ప్రతి కూతురు ఇంట్లో ఇలా సాధిస్తుంటుంది. ఇలా
ముందుకు వస్తుంటుంది. మన పిల్లలు కూడా ప్రేమ అనకుండా వాళ్ళ గోల్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని సాధిస్తారు. మనం ప్రేమ చూపించకుండా ఏం చదువుతావు, ఏం చేస్తావు, కూలివో నాలివో అని నీ వయసు వచ్చింది పెళ్లి చేసేస్తాం, 10 మంది మమ్మల్ని అంటారు, కుంపటిలా నువ్వు గుండెల మీద కూర్చోనావా అని 10 మంది మమ్మల్ని అంటారు అని ఈ దృష్టిలో పెట్టుకోకుండా మనం సరిగా చూసినామంటే, ప్రేమతో మంచిగా 2 మాటలు చెప్పినామంటే ఆ ఆడపిల్ల కూడా ఎక్కడ కూడా ఆలోచన రాకుండా ముందుకెళ్తుంది. తల్లిదండ్రుల పేరు నిలబెడుతుంది. తల్లిదండ్రుల పేరు ఊర్లో సమాజంలో అందరికీ వస్తుంది. 10 మందికి సాయం చేస్తుంది. ఇలాగే రూపిక వాళ్ళ నాన్నలాగే రూపికలాగే ప్రతి ఆడపిల్ల ఆలోచించాలి. ప్రతి ఆడపిల్ల ఆలోచించిన తర్వాత ఎవ్వరే కానీ ఒక స్థాయిలో ఉంటే, నాలాగా స్థాయికి వస్తే రూపిక ఏమంటుందంటే, రేపు పొద్దున నాకు జాబ్ వచ్చి నేను మంచి స్థాయిలో ఉంటే నేను 10 మందికి సాయం చేస్తాను నాకు వచ్చే జాబులో అని చెబుతుంది. ఇలాగే మీరు కూడా అంతేకాదు వాళ్ళ టీచర్స్ని కూడా ఒక గురువులా కాకుండా ఒక తల్లిదండ్రులా, ఒక ఫ్రెండులా, ఒక అన్నలా అన్నిట్లో తోడు ఉండి రూపకని ఈరోజు ముందుకు నడిపించినారు. అలాగే మీరు కూడా ఇలాగే తల్లిదండ్రుల మాట అయిన మంచిగా ఉద్దేశంతో ఉంటే రేపు పొద్దున మీరు కూడా భవిష్యత్తులో మంచిగా ఉంటారు. ఇట్లు మీ షాయి.